రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. సింగర్ సునీత చాలా రోజుల తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద ఆవిడికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. సో ఏంటి అని అనుకుంటే డ్రెస్ సెన్స్కి సంబంధించి ఒక మ్యాటర్ ఆవిడ మాట్లాడారు. సో ఆవిడ ఏం మాట్లాడారు, అసలు సునీత ఏమన్నారు? ఎందుకంటే సెలబ్రిటీస్ ఏది మాట్లాడినా కూడా అది కాంట్రవర్షియల్గా మారుతూ ఉంటుంది. బట్ అది కాంట్రవర్సీ టాపిక్గా లేదు అని అంటే ఉపయోగపడే టాపిక్కేనా అది? సో ఇది మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. నమస్తే మేడం. నమస్తే అండి మ్యామ్. సునీత చాలా రోజుల తర్వాత ఆవిడ మళ్ళీ జస్ట్ అంటే ఆవిడకి సంబంధించిన టాపిక్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. సో అంటే నా డ్రెస్ నేను ఎలా వేసుకుంటే ఏంటి అన్న దాని గురించి, అంటే అది ఆవిడ అన్నారా లేకపోతే ఎవరైనా అంటే ఆవిడ కౌంటర్ ఇచ్చారా, అసలు ఏమన్నారు? ఒక ఇంటర్వ్యూలో అడిగారు, అంటే మీ అభిప్రాయం ఏంటి, నా డ్రెస్సు నా ఇష్టం నా స్వేచ్ఛ అంటారు కదా. అంటే నా ఇష్టం నా డ్రెస్సు నా స్వేచ్ఛ అంటే ఫెమినిజం అంటే ఇదేనా అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతూ, మనకి నచ్చింది వేసుకోవడం తప్పు కాదు, నా ఇష్టం నా డ్రెస్సు అని చెప్పి మనం కంఫర్టబుల్గా ఉండేది వేసుకోవాలి, మనం ఎక్కడికి వెళ్తున్నాము అనే దృష్టిలో పెట్టుకుని వేసుకోవాలి. అలా కాకుండా వేసుకుని నా ఇష్టం నా స్వేచ్ఛ నా బాడీ అంటే చూసేవాడు కూడా నా ఇష్టం నా కళ్ళు అనే అవకాశం ఉంది. కరెక్ట్ గానే చెప్పారు. అది కరెక్టే, మన ఫస్ట్ నుంచి అదే కదా సినీ ఇండస్ట్రీలో ఎంత పర్ఫెక్ట్ గా చెప్పిన వాళ్ళు ఐ థింక్ ఫస్ట్ టైం చెప్పినట్టు అదే ఈవిడ అయి ఉంటారు. ఎందుకంటే మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం, మీరు ఎక్కడ ఏది వేసుకోవాలో అది వేసుకోండి. మేడం వేరు, తర్వాత ఏమంటారు బీచ్ వేరు, అవును, గుడి వేరు, పబ్లిక్ వేరు, ఉద్యోగం వేరు. అవును. మొన్న ప్రపంచ యోగా దినోత్సవం రోజు కూడా చిత్ర విచిత్రమైన స్లీవ్లెస్లు, అసలు అవన్నీ ఇంతవరకు ఉన్న డ్రెస్సులు ఎలా అంటే అలా వచ్చారు జనాలు, కొన్ని వేల మంది పబ్లిక్. సో ఆ రోజు కూడా ఈ కామెంట్స్ కొన్ని చూసాం, మీరు వెళ్ళింది యోగాని ప్రదర్శించడానికి, బాడీ ఇది కాదు అని చెప్పేసి. అంతే కదా, భార్య వేసుకున్న డ్రెస్ మీద కూడా కమెంట్స్ వచ్చాయి. మహారాష్ట్ర సీఎం భార్య. అవును అవును. అంటే ఇప్పుడు యాక్చువల్గా యోగా అనేది బాడీ రిలాక్సేషన్ కోసం కాబట్టి లూజ్ గా ఉండే డ్రెస్సులు వేసుకుంటారు, టైట్ ఫిట్టింగ్ వేసుకోరు, ఎందుకంటే మనకి ఊపిరి ఆడదు. అదేం జుంబా కాదు. అదే కదా, అందుకని అక్కడ అది మాత్రం కరెక్ట్ అండి. మనకేంటంటే ప్రతిదీ మీరు ఒక కమర్షియల్ చేసేసి, అవును, ఇప్పుడు యోగా అనేది కమర్షియలే కదా, శిల్పా శెట్టి లాంటి వాళ్ళు కమర్షియల్ చేస్తారు. అంటే మీరు ప్రతిదాన్ని వాడేసుకోవడం నేర్చుకున్నారు, మీకు నచ్చినప్పుడు అది మంచిది, లేకపోతే అది హిందూ సంప్రదాయం, మనకు అక్కడ నచ్చితే ఎలా అయినా చేయకపోతే ఇలా చేయకూడదు, ఇది హిందువులకు సంబంధించింది, ఇది పనికిరాదు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు. సో ఇక్కడ సునీత దాకా వచ్చేసరికి నిజమేనండి, ఇప్పుడు మనం డ్రెస్ ఎందుకు వేసుకుంటాం, మంచిగా అందరూ చూసి అప్రిషియేట్ చేయాలనేగా. అవును, అంతే మేడం. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం కూడా మన ఛానల్ నుంచి కూడా డివోషనల్ షూట్స్కి వెళ్తాము, కొన్ని ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాము, కొన్ని పొలిటికల్కి వెళ్తాం. సో ఇట్లా వెళ్ళేటప్పుడు అదే డివోషనల్కి వెళ్ళినప్పుడు జీన్స్ టీ షర్ట్ వేసుకుని పోతే పంతులు గారు గుళ్ళోకి కూడా రానివ్వరు, షూట్ అక్కర్లేదు కాదు, మీకు అసలు చూసే వ్యూవర్స్ వెళ్ళిపోతారు, వాళ్ళు చూడాలి. అట్లా చేయలేము అంటే ఇలా చేశారు మీరు ఎక్కడికి వెళ్ళారు అని కమెంట్స్. సో ఆ డ్రెస్ సెన్స్ అనేది మాత్రం ఇప్పుడు సరే ఇన్ని చెప్తున్నారు కదా, శివాజీ గారు మాట్లాడాక మీరు చూసుకోండి, ఏ ఫంక్షన్కైనా ఎవరైనా ఎక్కువ శాతం 90% చీరలు, హైనెక్ బ్లౌజులు మంచిగా తయారై వస్తాయి. ఎంత బాగున్నారు, అందంగా ఉంటున్నారు నిజంగా. చీరలో ఉన్న అసలు అందం ఇంకెందులోనూ ఉండదు. పూలు పెట్టుకుంటున్నారు, మట్టి గాజులు వేసుకుంటున్నారు. సమంత అయితే ఆవిడ సినిమా కోసం రెండు కలిపి ఆవిడ అంటే ప్రమోషన్ భాగంగా అటైర్ మొత్తం చేంజ్ అయింది. అందులో ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు కాబట్టి ఇంకా బాగా, అది నేను అనేది అది, అందులో ప్రెగ్నెన్సీలో అందం ఇంకా ఇనుముడిస్తుంది కదా, అది రాను ఇనుముడిస్తుంది ఎవరికైనా. నేను అనేది ఏంటంటే బిఏ రోమన్ ఇన్ రోమ్ అంతే. ఇప్పుడు మిమ్మల్ని నేను చూసా, భలే ఉంది డ్రెస్ శౌర్య, మళ్ళీ చెప్తా, భలే ఉంది డ్రెస్ శౌర్య, ఎక్కడ కొన్నారు, మీకు భలే నప్పిందే అంటే మీ మొహంలో ఒక వెలుగు. అవును, అదేమవుతుంది అప్పుడు మనకి మన మైండ్, మనలో కొన్ని రసాయనాలు జరుగుతాయి కదా, అవునవును, ఆ ప్రక్రియలో మనకి మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. అదే మిమ్మల్ని ఏంటండి ఇలా వేసుకున్నారంటే మనసు ముడుచుకుపోతుంది, ఫ్రీనెస్ పోతుంది, మీలో ఒకలాంటి కోపం, మీ పని మీద కాన్సన్ట్రేట్ ఇవ్వాలి, ఎందుకంత ఇవ్వడు ఇలా నన్ను
అనేసారు. లేకపోతే ఆలోచన రావచ్చు అయితే ఈ రోజు ఏం బాగాలేదా ఇలా ఏంటి వేసుకోకూడదేమో. బాబోయ్, నేను ఎలా వెళ్ళాలి, ఇవాళ షూట్ ఉంది, ఎలా చేయను, ఇప్పుడు ఇలా అనేసింది అవతల వాళ్ళే. ఇంకా అది ఎంత నాగింగ్ అంటే మిమ్మల్ని అట్లీస్ట్ ఒక హాఫ్ డే మీ మొత్తం మూడ్ స్పాయిల్ అయిపోతుంది. అదే ఒక చిన్న మాట, ఎంత బాగుందో టాపు, మీకు భలే నప్పిందండి అంటే హోల్ డే మీరు ఎంత జూబిలియంట్గా, ఎంత ఆనందంగా ఎలా పనిచేస్తారంటే ఏదో రెక్కలు వచ్చి ఎగిరినట్టే మనకి. అందుకని మెప్పు కోసమే మనం కొన్ని చేస్తాం. కానీ ఒకటి మేడం, ఎప్పుడు కూడా ఎక్కడైనా ఇతర డ్రెస్సుల మీద ఏదైనా ఇది ఎలా ఉంది కాంబినేషన్ సెట్ అలా ఏదైనా అంటారు, కానీ శారీ మీద శారీ కట్టుకున్నప్పుడు ఈ రోజు బాగున్నావనే అంటారు. చీర ఎవరినైనా ఎన్ని అంటారండి. చీరలు కట్టుకున్నా మీరు సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, ఎలా చీర అందం వేరు. పట్టించుకోడు. పొడుగా ఇవేవి, మీరు చీర కట్టుకుంటే పొట్టిగా ఉండే వాళ్ళు కూడా పొడుగ్గా కనిపిస్తారు, తెలుసా మీకు? కొంచెం పొడుగు కనిపిస్తారు. అందుకే చూడండి, పొడుగు వాళ్ళు ఈ నిలువు చారలు పొడుగు వాళ్ళు నిలువు చారలు కట్టద్దు, ఇది ఇంకా పొడుగ్గా కనిపిస్తారు. అందుకనే మీ కాంబినేషన్స్ లో పొట్టి వాళ్ళు కొన్ని కట్టుకుంటే చాలా అందంగా వాళ్ళు ఇంకా పొడుగ్గా కనిపిస్తారు, పొడుగు వాళ్ళు కొన్ని రకాలు కట్టుకుంటే దాని ప్రకారం ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూసి నేర్చుకున్నవి. కాబట్టి ఇప్పుడు మీరు ఎంత స్వేచ్ఛ కావాలి దాని మీద అన్నారు కాబట్టి మీరు దాన్ని ఒక ఇష్యూ చేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చీరలు కట్టుకుని మంచి డ్రెస్సులు వేసుకునే వచ్చారు. నేను అది మాత్రం ప్రతిసారి చెప్తాను మీకు, ఎవడు బికినీలు వేసుకోలేదు, షార్ట్స్ వేసుకోలేదు, లేకపోతే స్కర్ట్స్ వేసుకోలేదు. మాట్లాడిన వాళ్ళందరూ ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం అనే మాట్లాడారు. మనం కూడా మీ బట్టలు మీ ఇష్టం అనే చెప్తున్నాం, కానీ ఆ చూసే కళ్ళు ఉంటే వాటిని మీరు వారించలేరు. ఎవరిని కంట్రోల్ చేస్తారు, ఎవరు మీకు వేసి పెడతారు? అది ఎందుకంటే ఇప్పుడు మీకు సునీతని చూస్తే అందరికి ఎందుకు నచ్చుతుంది? ఆవిడ కట్టుకునే చీరలు, ఆ ప్లెజెంట్నెస్, ఆవిడ చూడగానే భలే ఉందే ఈవిడ అనుకుంటాం. వాళ్ళు ఏం చీర కట్టారో అనే ఒక ఆలోచన వస్తుంది. కాంబినేషన్ వెతుకుతూ ఉంటారు, ఎక్కడ కొన్నారు. అది నేను అనేది అది. అందుకని ప్రతిదాన్ని మీరు నన్ను ఎందుకన్నారు నెగిటివ్ కోణంలో వెళ్తే అది ఇష్యూ అవడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని మనం రచ్చ చేస్తున్నాం అన్ని. ఇంతకంటే ఇంట్లో వాళ్ళు తిట్టరు, తల్లి తండ్రి చెప్పరు. నిన్న మంచులక్ష్మి కూడా మీ బట్టలు మీ ఇష్టం, మీకు నచ్చినట్టు వేసుకోండి, మీ స్వేచ్ఛ మీది అంటే మీ నాన్న ఊరుకుంటాడా? వేసుకుంటే మనం చెప్పడానికి బాగుంటాయి, చెప్పకండి. మీకు ఆడపిల్లలు ఉన్నారు, ఎవరికి ఏం కావాలో వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మనం ఒక మిడిల్ క్లాస్ సొసైటీలో ఉంటామండి, బస్తీలో మనం అలాంటి బట్టలు వేసుకుని తిరగగలం? మీరంటే పెద్ద పెద్ద కార్లలో వస్తారు, పాష్గా దిగుతారు, ఒక చిన్న గౌన్ వేసుకుంటారు, అక్కడ చూసేవాడు చూస్తాడు అలాగా, మీరు పెద్ద స్టైల్గా వెళ్ళిపోతారు. ఇబ్బంది ఉండదు. కానీ అక్కడ వాళ్ళకి బస్తీల్లో అంటే ఇంకా కుక్కలు మామూలుగానే పరిగెట్టిస్తున్నాయి, సగం ఉంటే ఇంకా భయపడి. అందుకని ఎవరిని కంట్రోల్ చేస్తారు? చెప్పడం అన్నీ తేలికండి, అనుభవిస్తే తెలుస్తుంది.